హాయ్, నేను మీ రవికుమార్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ టీసీఎస్లో 12,000 మందిని తీసేశారు. ఎస్, 12,000 మందిని తీసేశారు. ఇది వాళ్ళ ఎంటైర్ ఎంప్లాయీస్ లిస్ట్లో 2% లిస్ట్. ఎస్, 12,000 మందిని తీసేశారు. ఎందుకు తీశారు? వాళ్ళు ఎవరు, ఏంటి? కొంచెం డీప్ అనాలిసిస్కి వెళ్తే వీళ్ళు మిడ్ లెవెల్ అండ్ హయ్యర్ లెవెల్. వీళ్ళకి మ్యాక్సిమం శాలరీస్ లక్షల్లో ఉంటాయి, మోర్ దాన్ ల్యాక్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళని తీసేయడానికి పెద్ద న్యూస్ అయిపోయింది ఇక్కడ. ఏంటంటే బేసిక్గా ప్రజెంట్ ఉన్న మార్కెట్లో చాలా అప్గ్రేడెడ్ స్కిల్స్ పెంచుకోవాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి తీసేశారని చెప్పేసి కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి. కొన్ని న్యూస్ ఛానల్స్ ఏమో లేదు కాస్ట్ కటింగ్ కోసం తీసేశారు అని చెప్తున్నారు. కొంతమంది లేదు మాకు కన్సిస్టెన్సీ ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఒక ఆఫీస్ మొత్తాన్ని కూడా మేము ఎవరైతే యూస్ఫుల్ అవ్వట్లేదో వాళ్ళని తీసేసాము అంటున్నారు. సార్, మీరు ఏ ఆప్షన్ అయినా తీసుకోండి, యాజ్ ఎ కంపెనీగా ఆ డెసిషన్ వాళ్ళు తీసుకోవడం కరెక్టే. ఎందుకు అంటే ఇక్కడ ఉట్టి పుణ్యాన ఎవరిని తీసేయలేదు. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే సింపుల్, ప్రజెంట్ టెక్నాలజీస్కి వాళ్ళు అప్గ్రేడ్ అవ్వకుండా ఎక్కడ ఉన్నాళ్ళు అక్కడనే ఉండడం వల్ల వాళ్ళ వల్ల మాకు యూజ్ లేదు. వాళ్ళ ప్లేస్లో మేము 5 ఫ్రెషర్స్ని తీసుకోగలము. ఎందుకు అలాంటి వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో తీసామని చెప్పేసి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. మరి ఇదే కరెక్ట్ అయితే మరి అది కూడా నిజమే కదండి. ఏమీ ఉపయోగం లేనప్పుడు వాళ్ళని పెట్టుకొని ఏమి యూజ్? లక్షలు ఇవ్వడం వల్ల ఏం యూజ్ ఉంటుంది? నేను చిన్నప్పటి నుంచి వింటా ఉంటాను, టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎస్, గవర్నమెంట్ జాబ్ అంటే ఎదుగు బొదుగు లేకుండా అంతే ఉండడం. అంటే ఐటీ ఎంప్లాయీస్ ఎదుగు బొదుగు లేకుండా కొత్త టెక్నాలజీస్ నేర్చుకోకుండా ఉంటే ఎలా అండి? ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది? సో ఖచ్చితంగా ఇదైతే కరెక్ట్ కాదండి. సో దట్ ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీస్ ప్రకారం, సో క్లౌడ్ కంప్యూటింగ్ అని, క్వాంటమ్ కంప్యూటింగ్ అని, లేకపోతే ఏఐ అని, లేకపోతే డేటా సైన్స్ లాంటి విత్ జనరేటివ్ ఏఐ అని, లేదు డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సెస్లో మీరు అప్గ్రేడ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు అక్కడ 12,000 ఇంటూ 4 వేసుకున్నా సరే అన్ని జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి. సో దట్ ఇవన్నీ బయట న్యూసెస్ అండి. అట్లా వేరే వేరే కంపెనీస్లో చాలా చాలా న్యూసెస్తో, అంటే ఐ మీన్ చాలా కంపెనీస్ చాలా మందిని లే ఆఫ్ చేస్తున్నాయి. మరి అన్ని ఓపెనింగ్స్ క్రియేట్ అవుతాయి. త్వరలో మనకి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్స్కిల్ అవ్వండి, నేర్చుకోండి, ఆ జాబ్ను మీరు పట్టేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.